శుభ్రంగా ఆరోగ్యంగా. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి జి రామ్జీ పేరుతో తీసుకొచ్చిన 2025 చట్టం వల్ల వ్యవసాయ కూలీలకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళనకు దిగారు. కొత్త చట్టంలో పని గ్యారెంటీ లేకుండా హక్కులు తొలగించారని, పేదలకు నష్టం కలిగేలా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా దీన్ని మేము ఖండిస్తూనే వచ్చాము. అందువల్ల నిరసనగాను ఇంకో కార్యక్రమాలుగాను అనేక రూపాలుగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ యొక్క కార్యక్రమం ఆగదనేసి మాణిక్యరావు చెప్పాడు. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ గ్రామీణ అభివృద్ధి పథకాన్ని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ముందు బాపూజీ అన్నారు, తర్వాత జి రామ్జీ అంటే గాంధీని చంపిన గాడ్సేవాదుల్లో తనొకడు. జి రామ్జీ పేరుతోటి వస్తాయి కొన్ని ప్రాంతాల్లో. అందుకని ఈ చట్టం వరం లాంటిది. ఈ వరం లాంటి ఈ చట్టాన్ని కాపాడుకోకపోతే రాబోయే కాలంలో మీ అందరికీ తెలుసు, వ్యవసాయం మూలపడుతుంది, రైతులు పండదు. ఎక్కడో ఒకటి ఏదో కొంత చూపించి డబ్బులు ఇవ్వాలి. ఈ పథకం పోతే చాలా ప్రమాదం. అందుకనే దేశవ్యాప్తంగా ఇచ్చే పిలుపుల్లో మళ్ళీ ఇచ్చే పిలుపుల్లో మనందరం భాగస్వాములు కావాలంటే